హాయ్ అండి, నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రాక్ కటింగ్ వీడియో చూశారు కదా, దాని స్టిచ్చింగ్ వీడియో ఇది. వీడియోలో చూస్తున్న విధంగా పాలిస్టర్ క్లాత్ని కింద పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టాలి. నీట్గా ముడతలు లేకుండా చూసుకోవాలి. దాని మీద కట్ చేసిన లైనింగ్ ఫ్రంట్ బాడీ పార్ట్ని పెట్టుకొని అలా టోటల్ నెక్ చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను టేబుల్ టాప్ మిషన్ వాడుతున్నానండి, అందుకోసం చుట్టూ అలా పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను సెంటర్లో ఒక గీత గీసా కదండి, ఇక్కడ మనం కట్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడు అది జిప్ వస్తుందన్నమాట. సెంటర్లో కట్ చేసుకుంటాం. ఇప్పుడు హ్యాండ్ చూద్దాం. ఇక్కడ లోతు తీసిన దగ్గర మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇక్కడ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తేడా కోసం అలా నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ ఖర్చు దగ్గర ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ దగ్గర నేను కొంచెం కుచ్చు పెట్టానండి, ఒక 2 కుచ్చులు అలా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా పెడతానో చూడండి. కింద నుంచి అలా పైన ఖర్చు ఉంటుంది కదా, అది కూడా సెంటర్లోకి రావాలి. అలా సెంటర్లో పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం కొంచెం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మన కింద కుట్టేస్తాం కదా, అక్కడికి కొంచెం దగ్గరికి సేమ్ అదే విధంగా అటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని దానికి ఆపోజిట్గా కుచ్చు పెట్టుకుంటూ రావాలి. అలా పెట్టుకున్నాక చుట్టూ ఒక కుట్టు వేసుకొని హ్యాండ్ కింద ఎడ్జెస్లో మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుడుతున్నానో చూడండి. ఇక్కడ మనకు కుట్టే స్టిచ్ మొత్తం ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక చోట ఎక్కువ తొక్కేయడం, ఒక చోట తక్కువ అలా కుట్టడం అలా చేయకూడదండి, నెక్ అస్సలు బాగా రాదు. ఇక నేను చూపిస్తున్న విధంగా కొంచెం ఖర్చులు పెట్టుకొని అలా లైనింగ్ మొత్తాన్ని టర్న్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచెస్ అలా వదిలేసి చుట్టూ కుట్టుకున్నాను. అట్లా నేను చూపిస్తున్న విధంగా కుట్టుకున్నా. ఆ ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో టక్స్ వేస్తున్నానండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. అది వేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అలానే కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, నెక్ మొత్తం కుట్టుకున్న తర్వాత సెంటర్లో ఒక లైన్ కనిపిస్తుంది కదండి, అది కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో సెంటర్లో కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పక్కనే ఎడ్జెస్లో ఒక స్ట్రైట్గా కుట్టేసేసుకోండి. సేమ్ 2 పార్ట్స్కి అటు సైడ్ ఇటు సైడ్. అలా కుట్టు వేసుకున్న తర్వాత ఖర్చులు పెట్టుకొని వెనకలకి టర్న్ చేసుకోండి. ఆ ఎడ్జెస్లో స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తున్నాను. ఇక్కడ జిప్ చూడండి, చాలా ఎడ్జ్ కుట్టాలి. ఈ జిప్ వీడియో మిస్ అయిందండి, మీకు ఇక్కడ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. అలా జిప్ కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా జిప్ను కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ ఏ విధంగా జాయింట్ చేస్తానో
అలా 2 మెయిన్ ఫ్యాబ్రిక్‌లు సెపరేట్ చేయాలి. లైనింగ్ సెపరేట్ చేసుకోవాలి. అలా పట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ షోల్డర్‌ది నేను ఇంకా ముందు ముందు వీడియోస్‌లో చూపిస్తానండి. ఇది ఫాస్ట్‌గా పెట్టాను గదా! కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు మీకు. ఇప్పుడు చూడండి ఇంకొక షోల్డర్ జాయింట్ చేస్తాను. మనం ఏ విధంగా షోల్డర్ పైన ఖర్చు కనపచ్చేటట్టు జాయింట్ చేస్తాం గదా! ఆ విధంగా పట్టుకొని లైనింగ్‌ను 2 ఒక సైడ్‌కి తెచ్చుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్‌ను ఒక సైడ్ తెచ్చుకోవాలి. ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కుట్టు వేయాలి ఇలా. ఇలా ఒక స్టిచ్ మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు 2 షోల్డర్స్ సమంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాను. ఇందాక మీకు కింద పెట్టి చూపించాను కదండీ! ఆ విధంగా. ఇప్పుడు మనకి ఇట్లొస్తాయి కుట్టిన తర్వాత. నేను కింద ఎడ్జెస్‌లో కుడుతున్నానండి. ఒక ½ ఇంచ్ మర్చి కుట్టాను. ఇంకొక సైడ్ కూడా ఆర్మ్ హోల్ జాయిన్ హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత కింద నేను ఇట్లా బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు కొంచెం లైనింగ్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చిందండి వేస్ట్‌కి. అది కొంచెం కుచ్చు వేసుకొని కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ లైనింగ్‌కు మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. ఆ 2 వేస్ట్ పార్ట్‌కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ 2 సమంగా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వెనకాల నేను బొందలు పెట్టానండి. ఇక్కడ హ్యాండ్స్ సమంగా ఉన్నాయా లేదా ఒకసారి అంతా చెక్ చేసుకున్న తర్వాత మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో ఫస్ట్ 1½ ఇంచ్ వదులుకున్నాం కదండి, అది ఇట్లా ఎడ్జెస్ నుంచి చూసుకోవాలి. తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్ట్రైట్గా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి వేస్ట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ అలా కింది వరకు ఇలా కింది వరకు స్ట్రైట్గా రానిచ్చిన తర్వాత అక్కడి నుంచి సూది అలానే పెట్టి మన ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకుంటూ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. నేను కింద ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో చూడండి. లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ 2 తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టు వేసుకోవాలి. అది కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ కూడా ఇట్లా కుట్టు వేసుకుంటా రావాలి. ఇక్కడ నేను పికో చేస్తున్నానండి. మీ దగ్గర పికో లేకపోతే కింద మర్చి కుట్టుకోండి. ఇప్పుడు చూడండి అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.